డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు చిన్నశ్రీను, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత, అభివృద్ధి ప్రదాత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆదర్శాలను పార్టీ కార్యకర్తలుగా తామంతా ముందుకు తీసుకువెళ్లి ప్రజల అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఘన నివాళులు అర్పించడం అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి. దానికి కారణం సంక్షేమానికి ఆరాధ్యుడు. పేద ప్రజలు వారు కాక దారిద్ర్య రేఖ నుంచి వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, రెండోసారి తక్కువ కాలంలోనే వారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా ప్రతి తెలుగువాడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగువాడి గుండెల్లో కూడా నిలిచిన వ్యక్తి. దానికి కారణం అన్ని వర్గాల్ని 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలనలో అన్ని వర్గాల్ని కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి, వారు ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి ముఖ్యంగా రైతాంగం తీసుకున్నాం. వారు ముఖ్యమంత్రి అయ్యే స్థానికి రైతాంగం అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు జలజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని చెప్పి ఆ రోజు ఉచిత ఇచ్చి దాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమై ఈ దేశానికే ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఈరోజు అనేక పథకాలు ఆయన లేకపోయినా ఆయన సజీవంగా ఉన్నాయి. ఆ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ ఆ పథకాలని ఇవాళ పాటించే పరిస్థితి. కారణం వారు ఆలోచన చేసే కార్యక్రమాలు అలాంటివి. వాళ్ళు ఆలోచన అవనివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ అవనివ్వండి, లేదు రైతులకు ఉచిత విద్యుత్ అవనివ్వండి, లేదు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారు చిరస్థాయిగా నిలిచారు. ఆ ఆలోచనని మన ప్రజల్లో తీసుకెళ్లినాడే రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు అని చెప్పి నేను ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆదరణ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆశయాల్ని ఖచ్చితంగా వారి ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి, వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన అందరం కూడా వారి ఆశయ సాధన కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.